నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు మారుమోగుతుంది. అదేంటంటే మావిగన్. అసలు ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చింది? రాజధాని బిల్లు ఆమోదం వేళ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందన ఏంటి? వైఎస్ఆర్ ఆశయాలకి ఈ వివాదానికి ఉన్న లింక్ ఏమన్నా ఉందా? అయితే ఇక్కడ అధికార పార్టీ ఎందుకు దీనిపై ట్రోల్ చేస్తున్నారు? ఇక్కడ 3 రాజధానుల బిల్లు చుట్టూ ఏళ్ల తరబడి సాగిన డ్రామా మనందరికీ తెలిసిందే. అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్గా కనిపించారు. అయితే ఇక్కడ వికేంద్రీకరణే మంత్రమని, ఆయన అన్ని ప్రాంతాల అభివృద్ధి నా లక్ష్యం అంటూ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. అయితే ఇక్కడ కానీ కొన్ని చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు బిల్లును ఉపసంహరించుకోవడం, మళ్ళీ కొత్త రూపంలోకి తెస్తామని చెప్పడం ఒక పెద్ద పొలిటికల్ సస్పెన్షన్ థ్రిల్లర్ అని తలపించింది. అయితే ఈ మావిగన్ అనే పేరు వెనుక కథ ఏంటంటే చాలామందికి ఉన్న సందేహాలు కూడా ఈ సోషల్ మీడియాలో ట్రోల్స్ గురవుతున్నాయి. ముఖ్యంగా మావిగన్ అంటే ఇది ఒక వ్యక్తి పేరా, లేక ఒక రహస్య కూడా? మరి నిజానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జగన్ గారి కుటుంబ సభ్యుల పేర్లని అక్షరాల కలయికని మరి సోషల్ మీడియా ఫుల్గా ట్రోల్ అవుతుంది. ముందుగా మావిగన్ అంటే విడెక్స్, ఏ అంటే మదరు, ఏ అంటే అవినాష్ రెడ్డి, వి అంటే విజయసాయి రెడ్డి అని, ఇలా ఐ అంటే భారతి గారని, అదేవిధంగా జి అంటే జగన్ పేరులోని మొదటి అక్షరం అని, ఇలా కొన్ని ఏ అంటే అంజలి అని, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉండొచ్చు. అదే ఎన్ అంటే నిర్మల ఉండి, ఇట్లా మీడియాలో ప్రచారంలో ఉన్న. అయితే ఇక్కడ సోషల్ మీడియాలో మాత్రం పెద్ద యుద్ధమే జరుగుతుంది ఈ మావిగన్ గురించి. ఈ అనే పేరు బయటకు రాగానే, మావిగన్ అనే పేరు బయటకు రాగానే అధికార పార్టీ మాత్రం దీనిపై ఒక రేంజ్లో ఆడుకుంటుంది. కుటుంబ పాలన అంటూ విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రం కంటే కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఇలాంటి పేర్లు జగన్మోహన్ రెడ్డికే ఐడియాలు వస్తాయని కూటమి ప్రభుత్వం మాత్రం పెద్ద సెటైర్లు వేస్తున్నారు. అయితే ఈ మీమ్స్ మాత్రం బాగానే వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు మావిగన్ అనే రకరకాల హాలీవుడ్ విలన్ పేర్లతో పోలుస్తూ సోషల్ మీడియాలో రచ్చలేపుతున్నారు. ఇది ఒక పొలిటికల్ బ్రాండ్ లాగా మార్చాలని వైసీపీ ప్రయత్నిస్తే అది రివర్స్ అయ్యి ట్రోల్స్ చేతిలోకి చిక్కిందని అనుకోవచ్చు. అయితే ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ తీసుకొచ్చిన వివాదం ఏంటంటే ఒక పెద్ద స్కెచ్చే ఉండొచ్చని ఉంటుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉన్న కొన్ని విధానాలు, లేదా అప్పట్లో ఆయన తీసుకున్న నిర్ణయాన్ని జగన్ గారు ఫాలో అవుతున్నారా అనేది మాత్రం చూడాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పథకాలకు పేర్లు పెట్టడంలో ఒక స్టైలే ఉండేది రాజశేఖర రెడ్డి గారిది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దాన్ని నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్ళి ఏకంగా తనకంటూ ఒక కొత్త కోడ్ లాంటి పేరును, అదేవిధంగా మావిగన్ అనే సృష్టించుకోవడం వెనుక ఒక పెద్ద పొలిటికల్ ప్లానే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు మాత్రం చెప్తున్నారు. అయితే జగన్ గారు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన్ని హీరోని చేస్తుందో లేక ట్రోల్స్ వల్ల ఇబ్బందుల్లో నెడుతుందో మరి కాలమే నిర్ణయించాలి. జగన్ గారి రాజకీయాల శైలిని గమనిస్తే మాత్రం ఆయన ప్రతి విషయంలోనూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకుంటూ ఉంటారు. ఈ మావిగన్ అనే పదాన్ని మాత్రం జగన్మోహన్ రెడ్డి ఆయన తనదైన శైలిలో ఎలా చూస్తున్నారో, ఇక్కడ జగన్ గారికి తన పేరు మీద లేదా తన కుటుంబ సభ్యుల పేర్ల మీద పథకాలు, ఊర్ల చివరకు జిల్లాల పేర్లు మార్చడం అలవాటు. ఈ మావిగన్ అనేది ఒక రకమైన అల్టిమేట్ బ్రాండింగ్ అని రాజకీయ వర్గాల్లో మాత్రం గట్టిగానే చర్చ జరుగుతుంది. అంటే తన అధికారంలో ఉన్నా లేకపోయినా ఈ పేరు ప్రజల నోళ్ళల్లో మాత్రం నానేదే ఆయన వ్యూహం కావచ్చు. అయితే ఒక రహస్య సైన్యం లాంటి కోడని జగన్ గారు ఎప్పుడు తన క్యాడర్ని నా సైన్యం అని సంబోధిస్తారు. ఈ పేరును ఒక పొలిటికల్ ఐడెంటిటీగా మార్చి తన అభిమానులను, కార్యకర్తలను ఒక తాటిపైకి తెచ్చేందుకే వాడుతున్నారా అనే సంకేతాలు కూడా వస్తున్నాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అధికార పార్టీ ఎన్ని ట్రోల్స్ చేసినా కూడా తన అనుకున్నది మాత్రం చేసి తీరుతాననే ఒక మొండి పట్టుదలతో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం బాడీ లాంగ్వేజ్లో కనిపిస్తుంది. మీరు ఏమైనా అనుకోండి, నా రూటే సపరేట్ అని చెప్పడమే ఈ మావిగన్ వెనుక ఉన్న అసలు అర్థమని అనిపిస్తుంది ముఖ్యంగా. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని బిల్లు ఆమోదం పొందిన అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన
ఉత్సాహం మాత్రం ఆ తర్వాత వచ్చిన పరిణామాలు అన్నీ ఒక పక్కాగా రాసుకున్న జగన్మోహన్ రెడ్డికి ప్లానింగ్గా వెళ్ళిపోతుంది. ప్లానింగే వేరని అనుకోవచ్చు. వైఎస్ఆర్ హయాంలో మాత్రం అభివృద్ధి అంటే ఒక లెక్క ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అది ఒక ఎమోషనల్ అస్త్రంగా మారింది. మావిగన్ అనే పేరు ద్వారా ఆయన తన ఉనికికి ఎంత బలంగా చాటుకోవాలని చూస్తున్నారు. అంతే స్థాయిలో అధికార పార్టీ దీనిని ఒక ఆయుధంగా మలుచుకొని ఆయనపై ఎదురు దాడి చేస్తుంది. అయితే ఇది కేవలం ఒక పేరు మీద జరుగుతున్న పోరాటం కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును నిర్ణయించే రాజధాని. అయితే ఇక్కడ రాజకీయాల్లో ఒక కీలక మలుపు తిప్పుతుందా లేదా అనేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ఆయన చూడవచ్చు. అయితే అవును, మీరు అది విషయం కూడా మళ్ళీ ఇంకోటి ట్రోల్స్ గురి చేస్తున్నారు. మావిగన్ అనేది మాత్రం కేవలం ఒక పేరు మాత్రమే కాదని ప్రతిపాదించిన ఒక కొత్త రాజధాని రీజియన్ కోడ్ అని కూడా దీని వెనుక భౌగోళిక విస్తీర్ణమే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మావిగన్ అంటే అసలు పెద్ద ప్లానే ఉందని ఇంకొన్ని వర్గాలు అయితే కొన్ని సోషల్ మీడియాలో అయితే చెప్పుకుంది. అయితే ఇక్కడ అంతా ఆరా తీస్తుంటే అది 3 ప్రధాన నగరాలు కలయిక స్పష్టమైందని ఒక వర్గం అయితే చెబుతుంది. మావిగన్ అంటే ముందుగా మచిలీపట్నం, అదేవిధంగా విఐ అంటే విజయవాడ, జిఐఎన్ అంటే గుంటూరు అంటే. అయితే చూశారుగా, కృష్ణా గుంటూరు జిల్లాల మధ్య ఉన్న అతిపెద్ద 3 పట్టణాలను కలుపుతూ ఆ మధ్యలో ఉన్న భూమిని రాజధానిగా అభివృద్ధి చేయాలనేదే జగన్మోహన్ రెడ్డి గారి అసలైన ప్లాన్ అని చెప్పుకోవచ్చు. అమరావతి అనేది కేవలం 23 గ్రామాలకు మాత్రమే పరిమితం కాదని, కానీ అది మావిగన్ ప్రాంతం అయితే ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరాల మధ్య ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా వాదిస్తున్నారు. త్వరగా గ్రోత్ ఉంటుందని కూడా అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇది కొత్త డ్రామాయా అని కొంతమంది అంటుంటే, ఇక రాజశేఖర రెడ్డి గారి ప్రస్తావన ఎందుకు వస్తుందో అంటే వైఎస్ఆర్ హయాంలోనూ మచిలీపట్నం పోర్టును విజయవాడ కనెక్టివిటీ పెంచాలని ప్రయత్నించారు. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా జనహితం అనే ముద్ర ఉండేది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే ప్రాంతాన్ని ఎంచుకొని తనదైన స్టైల్లో మావిగన్ అనే పేరుతో మళ్ళీ ముందుకు వస్తున్నాడా అనేది మాత్రం పెద్ద సీక్రెట్గానే ఉంది. అయితే ఇక్కడ అధికార పార్టీ నేతలు ఏమంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు పేర్లు పెట్టడంపై ఉన్న శ్రద్ధ అభివృద్ధి మీద లేదు. తన పేరులోని అక్షరాలు కలిసి వచ్చేలా, ప్రజల మనసులో తన ముద్ర పడేలా ఈ పేరును సృష్టించారని ట్రోల్స్ చేస్తున్నారు అధికార పార్టీ. అయితే ముఖ్యంగా సోషల్ మీడియాలో మావిగన్ అంటే జగన్ డన్ అని అంటూ సెటైర్లు పడుతున్నాయి. ఏది ఏమైనా రాజధాని విషయంలో మాత్రం అమరావతికి చెక్ పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు విసిరిన ఒక కొత్త పాచిక అని చెప్పుకోవచ్చు. పాలిటిక్స్ సస్పెన్షన్ క్రియేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ అమరావతి అభివృద్ధి చెందడానికి దశాబ్దాలు పడుతుంది, కానీ మావిగన్ ప్రాంతం అయితే మాత్రం రెడీగా ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారి వాదన. అయితే మరి ఈ ప్రతిపాదనను ఏపీ ప్రజలు స్వీకరిస్తారా, లేక ఇది కూడా మరో వివాదంగా మిగిలిపోతుందా అనేది మాత్రం వేచి చూడాల్సిందే. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియండి. మరో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను.